ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే లైక్ ఇంట్ హైట్ ఈక్వల్స్ టు 6 అని ఉంది. సో ఇప్పుడు 6 అనేది దానికి పాయింట్ ఉందా? సో పాయింట్ లేదు. పాయింట్ లేదు కాబట్టి దీన్ని ఏంటంటాం మనం? ఇంటీజర్స్ అంటాం. ఇంటీజర్స్ లో ఏ టైప్ ఆఫ్ ఇంటీజర్స్ ఇది? నాన్ డెసిమల్ నంబర్స్ ఇవి, ఎందుకంటే దీనికి పాయింట్స్ అనేవి లేవు. సో నాన్ డెసిమల్ నంబర్స్ అని అంటాం. సో లైక్ నెక్స్ట్ ఇంట్ హైట్ ఈక్వల్స్ టు 6.8 అని అనుకోండి. సో హైట్ అనేది 6.8. సో ఇదేంటి? దీన్ని మనం ఏమంటాం? పాయింట్ ఉంది కాబట్టి ఆల్రెడీ మీ అందరికీ ముందు క్లాస్ లో ప్రీవియస్ వీడియోస్ లో చెప్పి ఆల్రెడీ. సో ఇంటీజర్ అంటే ఏంటి, ఫ్లోట్ అంటే ఏంటి. సో ఫ్లోట్ లో ఏముంటాయి? ఫ్లోట్ అనేది ఒక డెసిమల్ నంబర్స్, ఎందుకంటే దీని పాయింట్ ఉంటాయి కాబట్టి దాన్ని డెసిమల్ నంబర్స్ అంటాం. అండ్ ఇంటీజర్స్ కి పాయింట్ వాల్యూ అనేది ఉండదు, సో దాన్ని మనం నాన్ డెసిమల్ నంబర్స్ అని అంటాం. సో ఇప్పుడు మనం ఇంట్ హైట్ లో ఈ ఇంట్ హైట్ లో మనం ఏం స్టోర్ చేసుకున్నాం? 6.8 అనేది స్టోర్ చేసుకున్నాం. యాక్చువల్ గా ఈ పాయింట్ వాల్యూ అనేది దేంట్లో స్టోర్ అవ్వాలి? ఫ్లోట్ లో స్టోర్ అవ్వాలి, బట్ నేను ఇంట్ లో స్టోర్ చేశాను. సో ఇంట్లో స్టోర్ చేస్తే ఏమవుద్ది? నేను మీ అందరికి ప్రోగ్రామింగ్ లో కోడ్ చేసి చూపిస్తా ఒకసారి, మీ అందరికి ఇంకా బాగా అర్థమవుద్ది. లైక్ నేను ఇప్పుడు ఏం చేశాను అంటే ఇంక్లూడ్. సో మనం ప్రింట్ చేయాలి కాబట్టి ప్రతి ప్రోగ్రామ్ లో మనం లైబ్రరీ అనేది తీసుకోవాలి, ఇంక్లూడ్ stdio.h అనేది. నెక్స్ట్ వాయిడ్ మెయిన్, ఎందుకంటే ఇక్కడ నుంచి మన కోడ్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ మనం కోడ్ రాద్దాం. లైక్ ఇప్పుడు ఇంట్ లో మనం ఏం పెట్టుకున్నామంటే నార్మల్ గా ఇంట్ హైట్ ఈక్వల్స్ టు 6 అని పెట్టుకున్నాం. ఇప్పుడు దీన్ని మనం ప్రింట్ చేస్తున్నాం, లైక్ హైట్ ఈక్వల్స్ టు %d అండ్ హైట్. సో ఇది మనం ప్రింట్ చేస్తున్నాం. సో మనకి నార్మల్ గా ఏమైనా ప్రింట్ అవుతుంది? నార్మల్ గా మన హైట్ ఈక్వల్స్ టు 6 అనేది ప్రింట్ అవుతుంది. బట్ ఇప్పుడు మనం అదే ఇంట్ హైట్ లో 6.8 అని పెట్టాం. సో 6.8 అంటే డెసిమల్ వాల్యూ, దాన్ని మనం ఇంటీజర్ లోపల పెట్టాం. ఇప్పుడు డెసిమల్ వాల్యూ అంటే మనం ఫ్లోట్ లో పెట్టాలి. ఇప్పుడు ఇక్కడ ఈ ఇంట్ ప్లేస్ లో మనం ఫ్లోట్ అనేది పెట్టాలి, బట్ మనం ఇక్కడ ఇంటీజర్ లో ఫ్లోట్ వాల్యూ అనేది పెట్టాం. సో ఇప్పుడు ఏమవుద్ది? సో ఇప్పుడు నేను 6.8 అని ప్రింట్ చేస్తే నాకు హైట్ ఏంటి? ఓన్లీ 6 మాత్రమే ప్రింట్ అవుద్ది. ఆ పాయింట్ తర్వాత ఉన్న వాల్యూ ఆటోమేటిక్ గా రిమూవ్ అయిపోద్ది అనమాట. సో ఇవి స్టోర్ నాన్ డెసిమల్ ఇన్ ఫ్లోట్ అనమాట. సో ఒకవేళ మనం నాన్ డెసిమల్ అనేది అంటే పాయింట్ లేని వాల్యూ అనేది ఫ్లోట్ లో స్టోర్ అయితే ఏమవుద్ది? సో ఇప్పుడు మీ అందరూ చూసారు కదా, ఒకవేళ నేను ఇంటీజర్ లో ఫ్లోట్ వాల్యూ ప్రింట్ చేస్తే ఆటోమేటిక్ గా ప్రింట్ అనేది పాయింట్ తర్వాత ఉన్న వాల్యూ అనేది ఆటోమేటిక్ గా రిమూవ్ అయిపోద్ది అనమాట. సో ఎలా అంటే లైక్ ఇప్పుడు ఈ ఇంటీజర్ అనేది మీరు ఎలా తీసుకోవాలంటే, లైక్ ఇప్పుడు నేను ఇంటీజర్ లో పాయింట్ వాల్యూ పెట్టుకున్నా. సో దీన్ని మీరు ఇడ్లీ టోకెన్ అనుకోండి. సో మీకు ఇడ్లీ టోకెన్ తీసుకుంటే ఓన్లీ ఇడ్లీ మాత్రమే దొరుకుతుంది. అలా మనం ఈ ఇంట్ హైట్ లో 6.8 పెట్టుకున్నా, ఎంత పెట్టుకున్నా మనకు 6 వాల్యూ అనేది తీసుకుంటుంది, ఆ పాయింట్ తర్వాత ఉన్న వాల్యూ అనేది తీసుకోదన్నమాట. సో నెక్స్ట్ వచ్చి ఇప్పుడు నేను ఇదే దీంట్లో లైక్ ఇప్పుడు ఇంట్ ప్లేస్ లో ఫ్లోట్ అనేది ఉంది. ఫ్లోట్ హైట్ ఈక్వల్స్ టు 6.8 అనేది ఉంది. సో నాకు ఇప్పుడు ఏమని ప్రింట్ అవుద్ది? ఫ్లోట్ హైట్. ఓకే, ఫ్లోటింగ్ మనం ఇక్కడ %f అనేది పెడతాం. సో ఫ్లోట్ హైట్ అనేది ఉంటే నాకు ఏమని ప్రింట్ అయింది? 6.8000000 అనేది ప్రింట్ అయింది. అదే కానీ నేను ఈ 6.8 లో నాన్ డెసిమల్ వాల్యూ అనేది పెట్టా, లైక్ 6 మాత్రమే పెట్టా. సో ఇది ఇప్పుడు ప్రింట్ అవుద్దా లేదా? ఫ్లోట్ లో ప్రింట్ అవుద్ది. అది కూడా ఎక్స్ట్రా పాయింట్ వాల్యూస్ ఆటోమేటిక్ గా అదే యాడ్ చేసుకొని మషీన్ మన పాయింట్ వాల్యూస్ అనేది యాడ్ చేసి దాన్నే ఫ్లోట్ వాల్యూస్ లో మార్చేస్తుంది. సో ఇప్పుడు ఎలా? దీన్ని ఒక దోసా టోకెన్ అనుకోండి. లైక్ నేను ఇప్పుడు 30 రూపీస్ దోసా టోకెన్ తీసుకున్నా, బట్ నేను ఇడ్లీ ఇప్పుడు దోసా ప్లేస్ లో ఇడ్లీ అడిగా. సో వాడే నాకు ఎక్స్ట్రా యాడ్ చేసుకొని అదే ఇడ్లీని 30 రూపీస్ లో నాకు ఇడ్లీ అనేది ఇస్తాడు, బట్ దానికన్నా ఎక్కువ రేంజ్ ఉన్నది నాకు ఇవ్వడు.